రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఆర్థిక సర్వే ఏదైతే ఏ ఏ రాష్ట్రాల పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అన్నటువంటిది లెక్కలు వేసినటువంటి సందర్భంలో ఇంతవరకు చెప్పింది ఒకటి జరుగుతున్నది ఒకటి అన్నటువంటిది స్పష్టమవుతుంది. ఆర్థిక సర్వేలో ఆంధ్ర సర్వనాశనం అయిపోయింది, దేశంలోనే చంకనాగిపోయింది, దేశం అంతా ఆంధ్రాని చూసి అసహించుకుంటోంది అని చెప్పారు కదా. ఎక్కడన్నా నిర్మలా సీతారామన్ ఆ ప్రస్తావన తీసుకొచ్చారా? లేదా ప్రధానమైనటువంటిది ఇట్లాగా రాష్ట్రం అంతా సర్వనాశనం అయిపోయిందని చెప్పుకొచ్చారా? పైగా ఆదాయ వనరుల రీత్యా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు జిఎస్టీ సిస్టమేటిక్ డెవలప్మెంట్ ఉంది. అట్లాగే అగ్రికల్చరల్ గ్రోత్ అనేటటువంటిది సిస్టమేటిక్గానే ఉంది. ఇండస్ట్రీస్ ఆంధ్రాకి వచ్చి ఉన్నాయి. వాస్తవంగా మన ఏవైతే పోర్టులు పూర్తయితే బోలెడంత ఆదాయ వనరు మెయిన్ మనం ఎప్పటికైనా సరే దిక్కుమాలిన రాజకీయాలు మానుకుని పనికిమాలిన ప్రసంగాలు మానుకుని అర్థవంతమైన చర్చ జరిపి ఎక్కడెక్కడైతే ఉపాధి అవకాశాలు ఉన్నాయి, ఎక్కడెక్కడైతే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అన్నటువంటి దాంట్లో ప్రధానంగా కనబడేది మనకి పోర్టు ఆధారిత పరిశ్రమలు, పోర్టు ఆధారితమైనటువంటి వ్యాపారం, వాటిని ఇతర రాష్ట్రాలకి పంచుకోవడం. తద్వారా అంటే ఇక్కడ మనం చేసి అక్కడ పోర్టు దగ్గర మనం సరుకులు తయారు చేసే పరిశ్రమలు పెట్టి వాటి ఇతర రాష్ట్రాలకు అమ్మేటటువంటి సిచ్యువేషన్ ఉండాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి. అప్పుడు ఆదాయ వనరులు పెరుగుతాయి. ప్రస్తుతానికి అది నాశనం అయిపోయింది, ఇది నాశనం అయిపోయిందని ఇంకా కొంతకాలం కాదు ఎన్నేళ్ళైనా చెప్తానే ఉంటారు. ఆ చెప్పేటటువంటి దాన్ని నమ్మేటటువంటి మూర్ఖులు ఉన్నంత వరకు అదృష్టం అవతల వాళ్ళని వరిస్తూనే ఉంటుంది.